నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ. ఈరోజు మనము నిరుద్యోగ సమస్య గురించి ప్రధానంగా చర్చించుకుందాము. అలాగే దీనికి గల కారణాలు, నివారణకి, తగ్గించడానికి, నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది, సాధ్యాసాధ్యాల గురించి మనకున్న అవకాశాలు ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇది బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత, ఇప్పుడు మనకంటే ఆ, తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలతో కంపేర్ చేసుకొని చూసుకున్నా సరే, మనకి వాళ్ళకి ఎక్కడ వ్యత్యాసం ఉంది అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు మన మన తర్వాత 1 ఇయర్ తర్వాత స్వాతంత్రం వచ్చిన ఇజ్రాయెల్ తీసుకోండి, అమెరికాతో కంపీట్ చేస్తుంది. కానీ ఇండియా మాత్రం 73 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా డెవలపింగ్ నేషన్గానే మిగిలిపోయింది. డెవలప్డ్ కంట్రీల జాబితాలోకి చేరుకోలేకపోయింది. చైనా చూడండి, మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఈ డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళి మన తర్వాత వచ్చినవి అవన్నీ కూడా చాలా వరకు, మెజారిటీ వరకు. ఇప్పుడు మనము డెవలప్డ్ అనే ట్యాగ్ మనకి ఎందుకు రాలేదు ఇన్ని రోజుల వరకు? కారణాలు ఏంటి? దీంట్లో మెయిన్గా మనకి ప్రధాన కారణము, స్వతంత్రం వచ్చిన వెంటనే మనము మిక్స్డ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజాధనాన్ని మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా నడవకపోవడం వల్ల దానికి కారణం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అండ్ పొలిటికల్ ఫెయిల్యూర్. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. సో ఆ రీజన్స్ ఎవరు చేశారు, ఏ పార్టీ తప్పు చేసింది అనేది మాట్లాడుకోవడం పక్కన పెడితే, ఇప్పుడు పివి నరసింహారావు గారు అధిక ప్రైమ్ మినిస్టర్గా వచ్చే కంటే ముందు వరకు కూడా మన గోల్డ్ కూడా అమ్ముకొని జీతాలు పే చేయాల్సిన స్థితికి మనం చేరుకున్నాం. ఎందుకంటే మన ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కూడా లాస్ట్లో నడుస్తున్న పిఎస్యూస్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఫీడ్ చేయడానికి మన ప్రజాధనాన్ని వాడేవాళ్ళు. ఎప్పుడైతే ఎఫ్డిఐస్కి డోర్లు తెరుచుకున్నాయో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి డోర్లు తెరుచుకున్నాయో, గ్లోబలైజేషన్ మొదలైందో ఇండియాలో, అప్పటి నుంచి మన పరిస్థితులు మారాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రంగాల్లో రావడం జరిగింది. రైట్. సో అది కూడా ఇప్పటికీ కూడా మనకి చాలా వరకు వస్తువులు మనము విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2019లో మనం ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం విలువ $480 బిలియన్ వర్త్. అంటే ఇండియన్ కరెన్సీలో 35 లక్షల కోట్ల పైచీలు. దాంట్లో నుంచి 11 లక్షల కోట్లు ఓన్లీ పెట్రోలియం అండ్ పెట్రోలియం బై ప్రోడక్ట్స్ అండ్ కోల్. మిగతావంతా కూడా నేను మీకు లిస్ట్ చెప్తాను. మన ఇక్కడ తయారు చేసుకోగలిగినవి, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నవి. దాంట్లో వచ్చేసి ఫోన్ సిస్టమ్స్, డివైజెస్ ఇంక్లూడింగ్ స్మార్ట్ ఫోన్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో అసెంబ్లీస్, సోలార్ పవర్ diodes, semiconductors, electrical converters, power circuits, TV receivers, monitors, projectors, TV receiver, transmitters, digital cameras, electronic storage batteries, lower voltage switches, fuses, TV, radio, radar device parts. ఇలా చాలా ఉన్నాయి. సౌండ్, మీడియా రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేసరికి, ఇంకా మిషనరీలోకి వచ్చేసరికి కంప్యూటర్స్, ఆప్టికల్ రీడర్స్, తర్వాత టర్బోజెట్స్, తర్వాత మిస్లీనియస్ మిషనరీ, ఎయిర్ ఆర్ వాక్యూమ్ పంప్స్, కంప్యూటర్ పార్ట్స్, యాక్సెసరీస్, ట్యాప్స్, వాల్వ్స్, స్మాల్ అప్లయన్సెస్, ప్రింటింగ్ మిషనరీ, రబ్బర్, ప్లాస్టిక్, ఆర్టికల్ మేకింగ్ మిషన్స్, మిషనరీ పార్ట్స్, ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్, గేర్స్, క్లచెస్ ఎక్సెట్రా. వీటన్నిటికీ కలిపి మనం స్పెండ్ చేసిన అమౌంట్ ఆ $480 బిలియన్ నుంచి 153.3 ఫ్యూయల్కి తీసేస్తే, ఈ ఫ్యూయల్ రిలేటెడ్ తీసేస్తే, మిగతా అమౌంట్ అంతా కూడా దీనిపైన స్పెండ్ చేయడం జరిగింది. అంటే 35 లక్షల కోట్లలో నుంచి 11 లక్షల కోట్లు పక్కన. అవి ఎట్లాగూ మనము దీంట్లో 2 విషయాలు తీసేయాల్సి వస్తుంది. మనం ఒకటి, 153.5 బిలియన్
ఫర్ ఆయిల్ అండ్ మినరల్స్ రిలేటెడ్. తర్వాత జెమ్స్ ప్రీషియస్ మెటల్స్, ఇది ఒక $60 బిలియన్. అంటే $183.5 బిలియన్ 480లో నుంచి మైనస్ చేస్తే మిగతా అమౌంట్ అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేసింది ఈ ఎలక్ట్రానిక్ అండ్ మిషనరీ. ఇవన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోదగినవి. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఒక్క ఐటీ ఇండస్ట్రీ మాత్రమే ఇండస్ట్రీ. ఇప్పుడు మన కేటీఆర్ గారు మాట్లాడితే అది ఎలక్షన్ అప్పుడే కేంద్రం ఐటీ రిలేటెడ్ ఇది ఇస్తా అన్నది, ఐటీఐఆర్ ఇస్తా అన్నది ఇవ్వలేదు. అది ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ నాకు నష్టం జరుగుతుంది. అయ్యా కేటీఆర్ గారు, ఐటీఐఆర్ ఇస్తారన్నారు కరెక్టే. ఐటీకి రిలేటెడ్ ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఎప్పుడో డెవలప్ అయి ఉన్నాయి. ఇంకా కూడా మన దగ్గర ల్యాండ్స్ అవైలబుల్ ఉంది, మీరు డెవలప్ చేయొచ్చు కదా. ఇప్పుడు వస్తాన్న కంపెనీస్ రాను అని చెప్పి ఏమన్నా కూర్చున్నాయా? ఐటీకి రిలేటెడ్ కావాల్సింది మనకి మ్యాన్ పవర్సే. అది ఓన్లీ మనం ఎక్స్పోర్టే చేస్తాం. బయట నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అంతే దాంట్లో. కానీ ఇవి మిగతా ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ కానీ మిషనరీస్ కానీ, దీనికోసం మన ఫారెన్ రిజర్వ్స్ ఇవన్నీ పేమెంట్స్ కూడా మనం డాలర్స్లో చేయాల్సి వస్తుంది. అంటే కన్వర్షన్ రేటును బట్టి మన డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ ఇంపోర్ట్స్ కోసం. ఇప్పుడు ఈ కంప్యూటర్ కానీ, సర్క్యూట్స్ కానీ, లేక ట్యాప్స్ అండ్ వాల్వ్స్ కానీ, ప్రింటింగ్ మిషనరీ కానీ, రబ్బర్ ప్లాస్టిక్ రిలేటెడ్ కానీ, తర్వాత మిషనరీ పార్ట్స్ కానీ, ఇట్లా ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, సోలార్ పవర్ డియోడ్స్, తర్వాత ఎలక్ట్రికల్ కన్వర్టర్స్, పవర్ యూనిట్స్, టీవీ రిసీవర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినవే. మన దగ్గర టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ ఉంది. సో వీళ్ళు క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ఈ ఏరియాస్లో ట్రైనింగ్ ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్లో మీరు చేస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్తో కానీ, లేదా ఇటువంటి ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే ఈ ఏరియాలో మనం ఇంపోర్ట్ చేసుకునే ఈ టాప్ 10 ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, ఈ టాప్ 10 ఐటమ్స్లో మనం ఇక్కడ చేయగలిగినవి ఎక్స్క్లూడింగ్ ఆయిల్, తర్వాత ప్రీషియస్ జెమ్ స్టోన్స్, ఈ రిలేటెడ్ ఇవి. ఎందుకంటే దీనికి మా రీసెర్చ్ కావాలి, ఐడెంటిఫై చేయాలి నిజంగా మన భూమిలో అవి దొరుకుతాయా దొరకవా, ఇవన్నీ చాలా ఇది మన దగ్గర లేవు కాబట్టి కంపల్సరీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, రైట్. ఇక్కడ తయారు చేయగలిగి కూడా మనము ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏర్పరచుకొని ఉన్న మ్యాన్ పవర్ని వినియోగించుకోకుండా కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ రూపంలో డాలర్లను పర్చేస్ చేసి డాలర్లలో విదేశాలకు పేమెంట్స్ చేస్తున్నాం. సో అక్కడ మనకి తీరని నష్టం జరుగుతుంది. అన్ఎంప్లాయిడ్ కూడా అది ఒక కారణం. ఇప్పుడు ఇక్కడ తయారు చేయగలిగినప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా, ఇక్కడ రిక్వైర్మెంట్ అది. మనం ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నాము? మన దేశంలో కావాల్సిన వస్తువుల్ని మనం బయట దేశం నుంచి కొనుగోలు చేస్తున్నాం. మన దేశంలో కావాల్సిన వస్తువులు మన దేశంలోనే తయారు చేసుకోగల మ్యాన్ పవర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది అన్ఎంప్లాయ్మెంట్ నిర్మూలించాలంటే మనం ఏవేవైతే ఎలక్ట్రానిక్స్లో కానీ, మిషనరీలో కానీ, ఈ 10 ఐటమ్స్, టాప్ 10 ఐటమ్స్ నేను ఇప్పుడు స్పెసిఫై చేసినవి, ఇవి మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూనిట్స్ స్మాల్ స్కేల్, తర్వాత మీడియం, తర్వాత లార్జ్ స్కేల్. స్మాల్ స్కేల్కి వచ్చేసరికి యువతకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో సిజిటిఎంఎస్సి ఉంది. 2 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ కొలాటరల్ సెక్యూరిటీతోని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీతోని కొలాటరల్ ఫ్రీ లోన్ వస్తుంది. కానీ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మార్చాల్సిన క్లాజ్ ఏంటంటే మార్జిన్ మనీ. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మీరు సిజిటిఎంఎస్ నుంచి తీసుకోవాలంటే మీ దగ్గర 40 లక్షల రూపాయలు ఉండాలి. ఆ 40 లక్షలు నిరుద్యోగ యువత దగ్గర ఉండవు. కాబట్టి మీరు ఆ క్లాజ్ని సడలించి టోటల్ వాళ్ళు ట్రైనింగ్, ఎంఎస్ఎంఈ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఏవైతే మెయిన్గా మనం టాప్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామో ఆ ఐటమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక షార్ట్ టర్మ్ బిజినెస్ ఓరియంటెడ్ కోర్స్ ఒకటి కండక్ట్ చేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని, వాళ్ళ అవైలబిలిటీని, రా మెటీరియల్స్ని, ఈ రిసోర్సెస్ని, ఈ మొత్తం ఈ ఫ్యాక్టరీస్ సెటప్ చేయడంలో 0 to 100 వాళ్ళకి కోఆర్డినేట్ చేసి ఏర్పరిస్తే ఇలా వాళ్ళు ఒక 100 మంది, ఒక్కొక్క అన్ఎంప్లాయిడ్ ఇంకొక 20 మందికి కనీసం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. ప్లస్
మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్ కోసం ఏదైతే ధనాన్ని వెచ్చిస్తున్నామో, ఇండియన్ రూపీని డాలర్లో డాలర్స్ పర్చేస్ చేసుకొని కన్వర్ట్ చేసుకొని డాలర్ రేట్ ప్రకారము పర్చేస్ చేసి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తున్నాము. ఆ ధనము సేవ్ అవుతుంది. మనమే ఇక్కడి నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి మనం చేరుకుంటాం. ఈ ప్రాసెస్ మనం చిన్నగా మొదలుపెట్టినట్టయితే స్మాల్ స్కేల్ నుంచి తర్వాత మీడియం లార్జ్కి వచ్చేసరికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అది ప్రైవేటు ఇన్వెస్టర్స్ని, అది ఫారెన్ నుంచా లేక లోకల్గానా లేక ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోనైనా ఆ ఇండస్ట్రీస్ ఇక్కడ సెటప్ చేస్తే ఇక్కడ లోకల్గా మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవి ఇక్కడ డిమాండ్ ఉన్న ఐటమ్స్ కాబట్టే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫోన్ అనేది డైలీ నెసెసిటీ. ఇప్పుడు తిండి ఉన్నా లేకపోయినా ఫోన్ కావాల్సినంత పరిస్థితి ఉంది. కమ్యూనికేషన్ అనేది ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో కమ్యూనికేషన్ లేనిదే ఒక క్షణం కూడా గడవని పరిస్థితి. సో ఫోన్ సిస్టమ్స్ కానీ దాని యాక్సెసరీస్ కానీ కంప్యూటర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా టీవీసు ఏవేవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, తర్వాత మిషనరీకి వచ్చేసరికి మిస్లీనియస్ ఐటమ్స్, తర్వాత రబ్బరు, ప్లాస్టిక్. మనకి సిపెట్ ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని యువతని కాలేజెస్ నుంచి పికప్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళతోని వ్యాపారాన్ని ఏర్పాటు చేయించగలిగితే, ప్రభుత్వ గ్యారంటీతోని లోన్స్ వాళ్ళకి 100% లోన్ వాళ్ళకి ఇప్పించగలిగితే, వాళ్ళని ఆ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, అన్నీ టెక్నికల్ అండ్ కమర్షియల్ ఈ రెండింటికి కావాల్సిన బిజినెస్కి కావాల్సిన ఓరియంటెడ్ ట్రైనింగ్ కోర్స్ వాళ్ళకి చేయగలిగితే వీలైనంత త్వరలో మనము నిరుద్యోగ సమస్య నుంచి బయటపడవచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక్క ఐటీ ఇండస్ట్రీనే పట్టుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఊర్లలో ఉన్న పాపులేషన్ కానీ లేక విలేజెస్లో ఉన్న పాపులేషన్ కానీ లేక చాలా వరకు ఎవరు చూసినా అందరూ కంప్యూటర్స్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళే, ఏదో ఒకటి నేర్చుకున్న వాళ్ళే, ఏదో ఒకటి చేస్తున్న వాళ్ళే. ఐటీ ఇండస్ట్రీలో ఈరోజు జాబులు లేక కాదు, జాబులు ఉన్నాయి, చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. మెజారిటీ హైదరాబాద్, తెలంగాణ ముఖ్యంగా ఐటీకి ఇప్పటి నుంచి కాదు, ఇయర్ 2000 నుంచి ఫేమస్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, కొన్ని క్రియేట్ చేయబడ్డాయి. ఇంకా అడిషనల్గా కావాలంటే అది కూడా చెయ్యొచ్చు స్టేట్ గవర్నమెంటే. దానికి సెంట్రల్ అది ఇవ్వలేదు కాబట్టే నేను 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాను అనేది జనాల్ని మోసం చేయడం తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు ఐటీ అనే మత్తు నుంచి బయటపడండి. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న మిషనరీసు, ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కానీ, మిషనరీ రిలేటెడ్ కానీ, ఈ టాప్ 10 ఐటమ్స్ దానికి మనము దాదాపు 35 లక్షల కోట్లలో నుంచి మనము దాదాపు ఒక 60-70% మనం వీటిపైన స్పెండ్ చేస్తున్నాం మనం అమౌంట్. ఈ 35 lakh crore ఎట్లా అవుతుంది డాలర్ వాల్యూని బట్టి? డాలర్ వాల్యూ పెరిగితే ఇది 40 lakh crore కూడా వెళ్తుంది. ఆ ధనాన్ని, మన ప్రజాధనాన్ని మనము ఆ ఇంపోర్ట్స్, మన అవసరాల గురించి మనకు అవసరమైన ఈ ప్రోడక్ట్స్ని మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లోకల్గా అవైలబుల్ లేవు కాబట్టి. అదే ఉన్నతమైన స్టాండర్డ్స్తోని మన దగ్గరున్న యువతకి టెక్నాలజీ పరంగా కానీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక స్థితికి తీసుకొని వస్తే మన నిరుద్యోగ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడవచ్చు. తర్వాత ప్రైవేటైజేషన్ గురించి ఇప్పుడు చాలా చెడ్డ ప్రచారం జరుగుతుంది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తోందని చెప్పని. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు విఫలం అవ్వబట్టే ఈరోజు కూడా మనము డెవలపింగ్ నేషన్గానే మిగిలిపోయాం, డెవలప్డ్ కంట్రీగా కాలేదు. ఒకవేళ నిజంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ సక్సెస్ అయ్యి ఉంటే మనం బిఎస్ఎన్ఎల్ పరిస్థితి అలా ఉండేది కాదు, ఎయిర్ ఇండియా పరిస్థితి అలా ఉండేది కాదు. దీని ఫెయిల్యూర్ కారణాలు ఎవరు? ఒకటని కాదు. హిందుస్థాన్ జింక్ ఉంది, నష్టాల్లో ఉండింది, అమ్మారు. ఈరోజు దాని షేర్ వాల్యూ ఎంత? ఇప్పుడు విపరీతమైన లాభాల్లో ఉంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మొత్తం ఒకేసారి అన్ని నష్టాల్లో ఉన్న కంపెనీలని అమ్మట్లేదు, అమ్మాల్సిన పరిస్థితి కూడా లేదు. పూర్తిగా కొంత మెజారిటీ వాటాని విత్డ్రా చేసుకుంటారు, ఆ మిగిలిన దాన్ని అలా ఉంచుతారు. అది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ మారుతుంది, ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆ కంపెనీస్ పైన తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు మార్కెట్ కాంపిటీషన్ ప్రకారం వాళ్ళు పని చేసుకోగలరు. కాబట్టి స్వతంత్రత ఉంటుంది, కాబట్టి గ్రోత్కి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున షేర్ వాల్యూ పెరిగిన తర్వాత
ఇప్పుడు ఎంతైతే నష్టానికి వీళ్ళు అమ్ముతున్నారు దానికంటే 100 రెట్లు లాభాలతో బయటికి